ఓకే. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అండ్ అదర్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది. షార్ట్కట్లో చెప్తాను. ఓకే, బేసిక్ వీడియో ఆల్రెడీ చేసినాను. ఆ వీడియో కావాలనుకుంటే ఎవరు కావాలని కామెంట్ చేయండి, వాళ్ళకి సెండ్ చేస్తాను, లేకుంటే పిన్ చేస్తాను కామెంట్లో. ఓకే, ప్రీవియస్గా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది. మొదలు పెడదాం క్వశ్చన్. ది హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7 and their LCM is 434. If one of the number is 14, find the another number. ఇక్కడ ఏం లేదు, ఎల్సిఎంలో ఇలా ఒక నెంబర్, రెండు నెంబర్లు ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఇచ్చినాడు అనుకో, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఈ ఫామ్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఆ ఫామ్లో సబ్స్టిట్యూషన్ చేసే ఫస్ట్ ఇది 14 ఇచ్చినాడు ఒక నెంబరు, ఈ నెంబర్ ఇవ్వలేదు. ఎల్సిఎం అంటే 434 అండి, హెచ్సిఎఫ్ 7. క్యాన్సిలేషన్ చేసి 7 2 2y వచ్చింది. 434 ఇది గోల్ చేస్తే ఇప్పుడు మనకు ఓన్లీ y ఒకటి కావాలి కాబట్టి 217 వస్తుంది ఆన్సర్. ఓకే, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి మీరే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ యావరేజెస్ నుంచి. ఓకే, ది యావరేజ్ ఆఫ్ 6 members ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈజ్ 25 years. వాట్ ఈజ్ ది యావరేజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ఏ మెంబర్ హూ ఈజ్ 45 years old? ఫుల్ డీటెయిల్స్గా వీడియో చేసినాను ఆల్రెడీ, బేసిక్ ఎలానో. దీంట్లో షార్ట్ కట్ చెప్తాను, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఆ వీడియో బేసిక్ కావాలంటే కామెంట్ చేయండి, పిన్ చేస్తాను, లేకపోతే కామెంట్ చేయండి, తను ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో. మనకు బేసికల్గా యావరేజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అడుగుతుంది. ఇక్కడ ఏం లేదు, టోటల్ అంటే ఎంత, 6 members, వాళ్ళ యొక్క ఏజ్ 25 years. మనకి ఆఫ్టర్ డెత్ అడిగినాడు కాబట్టి 45 years వాళ్ళు మైనస్ చేస్తాం. ఇక్కడ 6 - 1 ఎందుకు చేసినామంటే 6 members ఉన్నారు కదా ఆఫ్టర్ డెత్, కాబట్టి ఒకటి తీసేయాల. 6 × 25 - 45 అంటే 105 వస్తుంది. 6 - 1 అంటే 5. క్యాన్సిలేషన్ చేస్తే 21 years ఉంటుంది వాళ్ళది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 50 and 100? ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది మెయిన్గా ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి 1 to 15 అడగచ్చు, 15 to 100 1 to 100కి అడగచ్చు. మనకి మెయిన్గా చూసుకోవాల్సి అంటే 1 to 50 అంటే 15 ఉంటాయి, 50 to 100 అంటే 10 ఉంటాయి, 1 to 100 అంటే 25. మనకి 50 to 100 అన్నాడు కాబట్టి 10 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది నెంబర్ ఆఫ్ 2 types ఆఫ్ నెంబర్స్ నాట్ డివిజిబుల్ బై 3తో డివిజిబుల్ కానిది ఏమి? ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు? 90, 30, 60, 50. ఈ డివిజిబుల్ రూల్ ఆల్రెడీ నేను క్లాస్ చెప్తాను, ఒకసారి విజిట్ చేయండి, ఛానల్లో ఉంది. బేసిక్ మొత్తం చెప్పినాను. డివిజిబుల్ రూల్ 3, 4, 5, 6, 7కి 8కి డివిజిబుల్ రూల్ ఏమనే. ఇప్పుడు 3 డివిజిబుల్ రూల్ అంటే ఏమి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. డివిజిబుల్ రూల్ అంటే ఏమి? సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ డివిజిబుల్ బై 9. సమ్ అంటే ఏంది? ఇవి రెండు కూడా 9 + 0 9, 9తో 3తో వెళ్తుంది, 3 + 0 అట్లా సమ్ చేయాలి. మనకు కావాల్సింది నాట్ అన్నారు కాబట్టి 50 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పర్సంటేజ్. ది పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఈజ్ 18 అయితే బట్ దట్ నెంబర్ ఈజ్, ఇక్కడ ఏం లేదు, 3% అంటే 3/% అంటే 100 వేసుకుంటాము, ఈక్వల్ టు 18. వాడు ఏది ఇచ్చినా ఆ నెంబరు మనం క్యాన్సిలేషన్ 3 6 18 పోతుంది, రిమైనింగ్ 1/100 ఈక్వల్ టు 6 అంటే 600 దట్ నెంబరు. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ 35,000, వాట్ ఈజ్ ది ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ 20% డిస్కౌంట్ అయిన తర్వాత?
ఈ బేసిక్ ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పిన ఈ ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా మార్క్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ బై 100 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. మార్క్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు 35,000 ఇంటూ 20% డిస్కౌంట్ పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 80% బై 100 చేస్తే ఇక్కడ 0 క్యాన్సలేషన్ చేస్తే 350 ఇంటూ 80 ఎంత అవుతుందంటే 28,000. ఓకే, క్యాల్కులేషన్స్ మీరు ఎంత స్పీడ్గా చేసుకుంటే అంత మేలు. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ